ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం 20 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ప్రపంచ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో శాశ్వత క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎండాడలో 20 ఎకరాలు కేటాయించడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. సీనియర్ అధికారులు కంపెనీ ప్రతినిధులతో చర్చలు ముగించారని, ఈ నెలాఖరులో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు విస్తరించాల్సిన ప్రోత్సాహకాలపై తుది చర్చలు చివరి దశలో ఉన్నాయని, మౌలిక సదుపాయాలకు మద్దతు ఇచ్చే విషయంలో కంపెనీ ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. ఇన్ఫోసిస్ మరియు దాని అనుబంధ సంస్థలు దాదాపు 80 దేశాలలో క్యాంపస్లను నిర్వహిస్తున్నాయి. రాష్ట్రం 2 నెలల క్రితం ఇన్ఫోసిస్తో తన తాజా రౌండ్ చర్చలను ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీ తన విశాఖపట్నం కార్యకలాపాలను ఐటీ హిల్స్లోని తాత్కాలిక సౌకర్యం నుండి నిర్వహిస్తోంది. ఈ వార్తకు తోడుగా ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఒక రహస్య సందేశాన్ని పోస్ట్ చేశారు. #వైజాగ్ సిద్ధంగా ఉండండి. ఈ నెలలో ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు. ఎవరిని ఊహించగలరా? ఈ పోస్ట్ ఇన్ఫోసిస్ నగరంలో శాశ్వత క్యాంపస్ను ఏర్పాటు ధృవీకరించబడింది. మరిన్ని తాజా వార్తల కోసం దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.